ప్రపంచంలో ఉండే జబ్బుల లిస్ట్ పేరు చెప్పమంటే మనం పెద్ద చేంతాడంత జీవితం ఆల్మోస్ట్ ఒక పుస్తకంలో రాసేయచ్చు. నిజానికి ప్రపంచంలో ఇన్ని జబ్బులు లేవు. చాలా సింపుల్గా చెప్పాలంటే క్యాన్సర్ దగ్గర నుంచి డయాబెటీస్ దగ్గర నుంచి జలుబు దగ్గర నుంచి ప్రతిదానికి ఒకే ఒక్క రీజన్, ఒక మేజర్ కారణం సెల్ మాల్ ఫంక్షన్. సెల్ అంటే మనకు తెలుసు కదా, మన శరీరం అంతా కోటాను కోట్ల సెల్స్తో నిర్మించబడి ఉంటుంది మనకి. ఇది మాల్ ఫంక్షన్ చెందడం. నిజానికి మీరు జాగ్రత్తగా కూడా గమనించండి. మన ఇంట్లో ఒక పిల్లడు పుడతాడు, కొత్తగా మనవడో కొడుకో కూతురో మనవరాలో కొత్తగా మన ఇంట్లోకి వచ్చారనుకుంటాం, కొత్త మెంబరు. ఎంత అల్లారు ముద్దుగా, ఎంత ఫీడింగ్ ఇస్తా, ఎంత కేర్ ఇస్తా పెంచుతాం. వాడికి వాళ్ళు 20 ఏళ్ళు వచ్చినాయి. మన పిల్లడు ఇంట్లో మన పుట్టినరోజునే రోడ్డు మీద ఒక అడుక్కునే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లడు పుట్టాడు. వాడెలా పెరుగుతాడు? కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత మన పిల్లడిని, ఆ రోడ్డు మీద బెగ్గర పిల్లడిని పక్కన కూర్చోబెట్టినప్పుడు మీకు ఆ వ్యత్యాసం సుస్పష్టంగా తెలుస్తుంది. మన పిల్లడు దృఢంగా చక్కగా బాగుంటే అతను రకరకాల వ్యాధులతో ఉన్నట్టు అలా ఉంటాడు. తేడా ఏంటి? ఎక్కడ జరిగింది? మాల్ న్యూట్రిషన్, సరైన కేర్ ఇవ్వకపోవటం, ఇది కదా మెయిన్. అట్లానే మనం ఇంట్లో పుట్టే వారసుల పిల్లల గురించి అంత ఆలోచిస్తున్నాం కదా. ప్రతిరోజు మన ఒంట్లో కొన్ని లక్షల మిలియన్ల సెల్స్ చచ్చిపోతూ ఉంటే కొత్తవి పుడతాయి. మన ఒంట్లో పుట్టే మన సెల్స్ని మనం ఏం పెడుతున్నాం? పూర్తిగా కెమికల్స్ కలిసిన రీఫైండ్ ఆయిల్స్, అలానే కెమికల్స్ కలిసిన ఉప్పు, పురుగు మందులు కూడిన కారం, క్యాన్సర్లు తెచ్చిపెట్టే అనేక దేశాల్లో బ్యాన్ చేసిన అజినమోటోలు, అట్లానే కార్బోహైడ్రేట్స్ పండించిన పళ్ళు, పురుగు మందులు చేసిన కూరగాయలు, అలానే వాటర్ పొల్యూషన్ ప్రతి చోటకు వచ్చేసింది కదా. ఇలా ఇన్ని పెడితే ఆ సెల్కి మనం ఏ రకమైన న్యూట్రిషన్ ఇచ్చినట్టు? సెల్ మాల్ ఫంక్షన్ అవ్వడానికి ప్రధానంగా 2 కారణాలు ఏంటంటే, ఒకటి మాల్ న్యూట్రిషన్, 2 టాక్సిన్స్. అంటే మాల్ న్యూట్రిషన్ అంటే సెల్కి ఏ న్యూట్రియంట్స్ ఇస్తే అది బలంగా చక్కగా పెరిగి దాని విధులు సక్రమంగా బాధ్యతగా నిర్వర్తిస్తుందో అలాంటి ఆహారాన్ని పూర్తిగా దూరం చేసి శరీరం ఏమాత్రం స్వీకరించలేని కెమికల్ సహిత ఫుడ్లు ఎప్పుడైతే మనం ఇస్తున్నామో ఆటోమేటిక్గా సెల్కి మాల్ న్యూట్రిషన్ వస్తుంది. దానికి అందాల్సిన న్యూట్రిషన్స్ అందవు. రెండోది, మనం ఎదురు రివర్స్లో కెమికల్స్ ఇచ్చి టాక్సిన్స్తో నింపేస్తున్నాం సెల్ని. ఎప్పుడైతే 2 జరుగుతున్నాయో సెల్ మాల్ ఫంక్షన్ జరుగుతుంది. ఇది సమస్త రోగాలకి కారణమవుతుంది. ఇవాళ చిన్నపిల్లలు, నెలల పిల్లల దగ్గర నుంచి క్యాన్సర్లు వస్తాయంటే, ఇవాళ అమెరికా జనాభా తీసుకుంటే ప్రతి 2లో ఒకరికి క్యాన్సర్ వస్తుందంటే, మన తెలంగాణలో కూడా ప్రతి 6లో ఒకటి వస్తుందని గవర్నమెంట్ నివేదిక చెప్పే పరిస్థితి వచ్చిందంటే దీని అంతటికీ కారణం సెల్ల స్థాయిలో జరిగే విధ్వంసం. ఈ విధ్వంసానికి ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా లైసెన్సులు ఇచ్చి వదిలిన రీఫైండ్ ఆయిల్, ఈ కెమికల్ పూరితమైన ఉప్పులు, పాలు, పళ్ళు మొత్తం అన్నీ కారణమే. కార్బైడ్ నిషేధం అంటారు. కార్బైడ్తో పండించిన పండు అనేది మార్కెట్లో ఒక్కటి కూడా దొరకని పరిస్థితి ఉంది. అంటే ఏదన్నా 1-2 తప్ప 99% ఇదే. ఊరినే పేరుకు చట్టాలు ఉంటున్నాయి, ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు. ప్రజల ఆరోగ్యాలు నిలువున తీస్తున్నా అడిగేవాళ్ళు లేరు. పాల ఉత్పత్తి ఎక్కడా లేకపోయినా సరే పౌడర్లతో తయారు చేస్తారంటే పాలని, ఆ పౌడర్లో యూరియాలు కలుపుతున్నారా, ఎలా ఉంది, దాని నాణ్యతను చెక్ చేసే అథారిటీ లేదు. అలానే రీఫండ్ ఆయిల్ 300 రూపాయలు గింజలు ఖరీదు అవుతాయంటే 100 రూపాయలకి ఆ లఫుట్గాళ్ళు అమ్ముతున్నారంటే ఆయిల్ని. ఏం చేస్తున్నారు తెలీదా? ఎవరికి తెలియదు. ఇది చూసే ప్రజలందరూ ఒక్కసారి సన్ఫ్లవర్ రీఫండ్ ఆయిల్ టాప్ బ్రాండ్ కంపెనీలే, మీరు ఏ కంపెనీని పెట్టుకోండి, ఆ కంపెనీ చూసుకోండి, Amazon.inలో చూసుకోండి, సన్ఫ్లవర్ సీడ్స్ అని కొట్టండి, 1 కిలో ఎంత ఉందో చూసుకోండి. 1 కిలో గింజలు తీస్తే మీరు 1/2 కిలో నుంచి 300 గ్రామ్స్ మాత్రం ఆయిల్ వస్తుంది. మరి అసలు కిలో ఆయిల్ రేట్ ఏంటి, కిలో గింజల రేట్ ఏంటి వెరిఫై చేసుకుంటే ఇటువంటి నీచులకి, ఇటువంటి దుర్మార్గులకి ప్రభుత్వాలు ఏ రకంగా అచ్చో సాంబోతులాగా వదిలి మన ప్రాణాలు హరిస్తున్నారో, మన రోజుకి పీకు తింటున్నారు, మెడికల్ మాఫియాలు ఏ రకంగా పెంచి పోషిస్తున్నారో మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏం అవసరం లేదు, సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏదైతే జబ్బు ఒక చక్రం ఇటు తిరగటం వల్ల వచ్చిందో ఆ చక్రాన్ని మనం వెనక్కి తిప్పాలి. అంటే ఇందాక నేను ఉదాహరణలు చెప్పినట్టు మన పిల్లడు అడుక్కునే పిల్లడు 2 ఉన్నారు అక్కడ. ఇప్పుడు అడుక్కునే పిల్లని మనం దత్తత చేసుకుని మనం కూడా చక్కగా మంచి న్యూట్రియంట్ ఫుడ్ ఇచ్చి టాక్సిన్స్ ఫుడ్ కనుక దూరం చేస్తే వాడు కూడా చక్కగా 1 సంవత్సరంలోనో 6 నెలల్లోనో పూర్తి స్థాయిలో రికవర్ అవుతాడు. అట్లానే ఒక చెట్టును పాడైపోయినప్పుడు దాన్ని ఎలా కాపు కాసి పెంచుతామో అలానే మన ఒంట్లో ఉండే సెల్స్ని కూడా ఈ మాల్ న్యూట్రిషన్ ఫుడ్ తీసేసి దానికి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అటువంటి కెమికల్ కలవకుండా ప్రకృతి నేరుగిచ్చిన ఆహారం ఇస్తా దాన్ని చక్కగా పోషిస్తే మనిషి అనేవాడికి ఏ జబ్బులు రావు. ఏ జబ్బులు రాకుండా బతికిన మన తాతల గురించి, మన ముత్తాతల గురించి
మన పెద్దవాళ్ళని అడిగిన కథలుగా చెప్తారు. ఇప్పటికీ ఏ జబ్బు లేకుండా 100 సంవత్సరాల పైన వాళ్ళు అనేక మందిని మనం చూడొచ్చు. వాళ్ళ ఆహారపు అలవాట్లు కనుక్కోండి. ప్రకృతికి దగ్గరగా ఉండటమే కారణం. సెల్ని కనుక మనం ఎప్పుడైతే రిపేర్ చేసామో, ఏదైతే టాక్సిన్ దూరం చేసి ప్రకృతి ఇచ్చినవి కనుక మనం ఇచ్చామో, ఏ రోగమైనా తగ్గి తీరాల్సిందే. ఇవాళ వీఆర్కే డైట్తో 100 నుంచి 150 కిలోల బరువు తగ్గడమే కాకుండా అట్లానే డయాబెటిక్ అనేది ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, టైప్ 2 డయాబెటీస్ ఆఫ్టర్ ఆల్ అన్నీ, టైప్ 1 డయాబెటీస్ కూడా చక్కగా తగ్గుతుంది మన డైటు. అట్లానే క్యాన్సర్లు అవ్వలేలుగా తగ్గుతాయి. క్యాన్సర్స్ ఒక్క మెడిసిన్ వాడకుండా చక్కటి డైట్ ప్రోటోకాల్తో క్యాన్సర్ అవ్వలేలుగా తగ్గుతుంది. ఆఫ్టర్ ఆల్ క్యాన్సర్ దాన్ని సరైన టైంలో సరైన విధంగా చికిత్స చేస్తే ఒక్క మందు బిళ్ళ వాడాల్సిన పని లేదు. ఇంట్లో మీ భార్య మీ తల్లి వండే వంటతోనే తగ్గి తీరుతుంది. డయాబెటిక్ ఎలా తగ్గిందో క్యాన్సర్ కూడా అలానే తగ్గి తీరుతుంది. అలోపతికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు డయాబెటిక్ తగ్గించలేరు, బీపీ తగ్గించలేరు, థైరాయిడ్ తగ్గించలేరు, పీసీఓడి తగ్గించలేరు, దగ్గు జలుబు ఇలాంటి అలాంటివి కూడా తగ్గవు. అట్లానే క్యాన్సర్ కూడా తగ్గదు. అలానే మన దగ్గర డయాబెటిక్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గుతుంది, ఆర్థరైటిస్ తగ్గుతాయి, సోరియాసిస్ తగ్గుతాయి, అట్లానే టైప్ 1లో తగ్గుతాయి, అలానే క్యాన్సర్లు కూడా తగ్గుతాయి. నేను ఏ మ్యాజిక్ చేయట్లేదు, నేను ఒకటి చేస్తున్నాను. నా డైట్ని గమనించండి. 100 డైట్లు లేవు. లావు తగ్గటానికి ఒకటి, బరువు రకరకాల బీపీ కోటి, థైరాయిడ్ కోటి ఏమీ లేవు. ఏం చేస్తున్నాను, నేను బేసిక్లోకి వెళ్ళిపోయాను. సెల్ మాల్ ఫంక్షన్ని సెట్ చేస్తున్నాను అంతే, దర్శాలు. ఏదైతే చెడు ఆ మాల్ ఫంక్షన్ కారణమైందో దాన్ని దూరం చేసి మంచి నేచర్ ఇచ్చింది, ప్రకృతి ఇచ్చింది, ప్రాసెస్లు తీసేసి యథాతథంగా మీకు అందిస్తున్నా అంతే. మ్యాజిక్ అలా జరిగిపోతుంది అంతే. ఇవాళ కొన్ని వేల మంది క్యాన్సర్లు అవలేలుగా రివర్స్ అవుతున్నాయంటే ఎలాంటి మందులు లేకుండా. దీనికి కేవలం కారణం ఏంటంటే సెల్ మాల్ ఫంక్షన్ని నేను రిమూవ్ చేసి సెల్ని బలోపేతం చేయటమే ఒకే ఒక్క పని. ఇది మన డైట్ ప్రస్తుతం ప్రపంచంలో ది బెస్ట్గా అత్యద్భుతంగా చేసే ఒకే ఒక్క డైట్ వీఆర్కే పిఎంఎఫ్ డైట్.